वेलकम। ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాము ज्योमेट्री। अब अपन ज्योमेट्री चैप्टर डिस्कस कर रहे हैं। सो फर्स्ट ज्योमेट्रीలో మనం లైన్స్ చాప్టర్ డిస్కస్ చేద్దాం। ज्योमेट्रीలో లైన్స్ చాప్టర్। సో ఫస్ట్ లైన్స్లో ఫస్ట్ వచ్చేది పాయింట్। पॉइंट అంటే ఏంది, ఏదన్నా చిన్న डॉट और पॉइंट, उसको अपन पॉइंट बोलते हैं। पॉइंट में क्या रहता, नो डायमेंशंस, नो लेंथ, ఏ ఫిక్స్డ్ లెంత్ ఉండదు, అది ఎంత చిన్న ఉండొచ్చు ఎంత పెద్దన్న ఉండొచ్చు, నో ఫిక్స్డ్ లెంత్, నో విడ్త్, నో హైట్, నో డైమెన్షన్స్, నో హైట్, అంత ఏముండదు పాయింట్కి। ఇంకా మనం పాయింట్ని ఎట్లా డిలీట్ చేస్తామంటే ఏదన్నా క్యాపిటల్ లెటర్, అది ఏ క్యాపిటల్ లెటర్ అయినా కావచ్చు, అది कौन सा भी कैपिटल लेटर वो रह सकता। फलान इन స్క్వేర్ के अंदर मैं डॉट लगा, ఒక స్క్వేర్ లోపలనే డాట్ ఇచ్చిన అనుకో, అది దేనితోనే నేను డినోట్ చేయొచ్చు, बीतोनन्ना, एतोनन्ना, सीतोनन्ना, किससे भी अपन डिनोट कर सकते हैं, या पी क्यू आर कुछ भी ले लो। डॉट इज डिनोटेड बाय ए कैपिटल लेटर, नॉट ए स्मॉल लेटर, इट कैन बी डिनोटेड बाय एनी कैपिटल लेटर। ఇది పాయింట్ గురించి। సో నెక్స్ట్ లైన్, దీని బేస్డ్ క్వశ్చన్స్ రావు, కానీ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అంటే ఏదైనా మీకు ఆప్షన్స్, ఏదైనా మీకు క్వశ్చన్ ఇచ్చేసి రైట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఆఫ్ పాయింట్ అట్లా కూడా అడగచ్చు। राइट द करेक्ट स्टेटमेंट ऑफ रे लाइन्स, वो भी ऐसा भी तुमको पूछ सकता है तुम्हारे को। तो नेक्स्ट लाइन में नो एंड पॉइंट्स, लाइन की नो एंड पॉइंट्स అసలు ఉండద్దు। ఫిక్స్డ్ లైన్, దీనికి కూడా ఫిక్స్డ్ లైన్ ఉండద్దు। దీనికి ఎట్లా డినోట్ చేస్తాం మనం, ఎక్స్ వై ఇట్లా రాసి పైన ఏమో లైన్ ఇట్లా రాస్తాం మనం, దీనికి లైన్ అంటాం మనము। గుర్తుపెట్టుకోండి, ఎక్స్ వై పైన సింబల్ గుర్తుపెట్టుకోవాలి, అన్నిటికీ एक्स वाई వస్తుంది, కానీ పైన సింబల్ గుర్తుపెట్టుకోవాలి। जो ऊपर का सिंबल जो है ना वो याद रखना, क्योंकि मैक्सिमम सबको रे हो, लाइन सेगमेंट हो, सबको अपन एक्स वाई से डिनोट करते हैं। लाइन नो फिक्स्ड एंड पॉइंट्स एक्स वाई, देखो ये ऐसा भी एक्सटेंड हो सकती है, वैसा भी वो ఇక్కడికి వెళ్ళి కూడా ఎక్స్టెండ్ కావచ్చు, ఇక్కడికి వెళ్ళి కూడా ఎక్స్టెండ్ కావచ్చు లైన్ అంటే। నెక్స్ట్ లైన్ సెగ్మెంట్ అంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎ లైన్, ఒక లైన్కి ఉన్న ఇది లైన్ అనుకోండి, దీనికి వెళ్ళి ఇది పార్ట్, ఇది లైన్ సెగ్మెంట్ అంట, దీనికి ఏమంటాం లైన్ సెగ్మెంట్ అంట। చూడండి ఇది లైన్, ఇది ఉన్నది లైన్ సెగ్మెంట్, దీనికి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి। ఎన్ని ఎండ్ పాయింట్స్, 2 ఎండ్ పాయింట్స్। అది ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది అనుకో, ఇక్కడ ఎండ్ అయిపోతుంది, దీనికి ఒక ఫిక్స్డ్ లెంత్ ఉంటుంది। ఇది ఎట్లా డినోట్ చేస్తాం మనం, సేమ్ క్యాపిటల్ ఎక్స్ వై, కానీ ఎట్లా డినోట్ చేస్తాం మనము, సింగిల్ లైన్, అర్థమైందా, సింగిల్ డాటెడ్ లైన్, 2 డాటెడ్ సింగిల్ లైన్ గుర్తు। లైన్ ఎట్లా డినోట్ చేస్తాం మనము, 2 యారో మార్క్ లైన్। లైన్ సెగ్మెంట్ డెలివర్ చేస్తాం 2 డాటెడ్ ఎక్స్ వై లైన్, అర్థమైందా, ఇది లైన్ సెగ్మెంట్ గురించి। నెక్స్ట్ రే అంటే ఏంది, రే కూడా पॉइंट ऑफ ए पार्ट ऑफ ए लाइन है, అది కూడా ఒక లైన్ का पार्ट है, वो भी एक जो लाइन है ना उसका एक पार्ट है, उसको खाली रे क्या करते हैं, एक ओनली वन फिक्स पॉइंट होता है। देखो ये लाइन है ना, उसमें क्या है कि फिक्स्ड पॉइंट है, ये देखो ये जो है ना इसको रे बोलते, जो है ना ये जो है ना इसको रे बोलते हैं अपन। ఇది రే అంటారు। ఒకటేమో అది ఇటుకెళ్ళి కావచ్చు, లేకపోతే ఇది ఇట్లా కూడా కావచ్చు, ఈ ఐసా మీద ఒకటే దగ్గర ఫిక్స్డ్ పాయింట్ ఉంటుంది, 2 దగ్గర ఫిక్స్డ్ పాయింట్స్ ఉండవు, ఒకటే దగ్గర ఫిక్స్డ్ పాయింట్ ఉంటుంది। ఇది దీంతో ఎట్లా డినోట్ చేస్తాం మనము, ఎక్స్ వై రాస్తాము, ఒక్క సైడ్ ఏమో పాయింట్, ఒక్కసారి ఏమో యారో మార్క్, ఇట్లా కూడా రాయొచ్చు, లేకపోతే ఎక్స్ వై ఇట్లా కూడా రాయొచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి దేని మీద ఏ సింబల్ పెట్టాలి గుర్తుపెట్టుకోవాలి। నెక్స్ట్ ప్యారలల్ లైన్స్ అంటే ఏంది, 2 లైన్స్ విత్ ఏ సర్టన్ డిస్టెన్స్, వాళ్ళ 2 లైన్స్ మధ్యలో डिस्टेंस कांस्टेंट ఉంటుంది। 2 लाइन्स के जो बीच में जो डिस्टेंस है ना वो कांस्टेंट रहता, वो कितना भी एक्सटेंड हो सकता, అది ఎంత एक्सटेंड కావచ్చు, కానీ అవి ఎప్పుడు మీట్ కావు, అర్థమైందా। जो भी लाइन जो है ना वो कितना भी एक्सटेंड होते कभी मीट नहीं होते, वो लाइन्स क्या बोलते हैं अपन, पैरेलल लाइन्स बोलते हैं, जिसके बीच में एक सर्टिफाइड डिस्टेंस रिमेन डिस्टेंस कांस्टेंट रहता, समझे ये। नेक्स्ट इंटरसेक्टिंग लाइन्स, व्हेन 2 लाइन्स मीट एट ए पॉइंट इज कॉल्ड పాయింట్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్। ఇక్కడ ఒక పాయింట్ ఉందనుకో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇట్లా ఒక లైన్ వచ్చింది, ఇక్కడ ఒక లైన్ వచ్చింది, ఇదేంది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్। ఈ 2 లైన్, ఈ లైన్ ఏముంది, ఇది ఈ లైన్కి ఏమంటాం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం, ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్। ఓన్లీ 2 లైన్స్ ఎప్పుడు మీట్ అయితే దానికి మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం। when 2 or more అంటే 3 or more lines meet at a point it is called concurrent lines, ఏమంటాము concurrent lines అంటాము। क्या बोलते हैं, concurrent line बोलते हैं। जब 3 से ज़्यादा लाइन्स एक जगह पे मीट होते तो अपन उसको कॉन्करेंट लाइन्स बोलते हैं। जब 2 लाइन्स मीट होते तो उसको
क्या बोलते हैं, इंटरसेक्टिंग लाइन्स बोलते हैं। जब 3 या 4 लाइन्स मीट होते हैं, देखो 1 2 1 2 3 लाइन्स हो रहे हैं यहाँ पर, तो इसको क्या बोलते हैं अपन, कॉन्करेंट लाइन्स बोलते हैं। जब सिर्फ 2 लाइन्स होते हैं तो उसको क्या बोलते हैं अपन, इंटरसेक्टिंग लाइन बोलते हैं। నెక్స్ట్ ట్రాన్స్వర్స్ లైన్. ట్రాన్స్వర్స్ లైన్స్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ప్యారలల్ లైన్స్ మాట్లాడిన కదా, ఈ ప్యారలల్ లైన్స్కి వెళ్ళి మధ్య ఒక లైన్ పాస్ అయితే ఈ లైన్ని మనము ట్రాన్స్ఫర్ లైన్స్ అంటాం. ఏమంటాము, ట్రాన్స్వర్స్ లైన్ అంటాం. చూడండి ఇక్కడ ఈ 2 ప్యారలల్ లైన్స్, దీనికెళ్ళ మధ్య ఒక లైన్ పాస్ అయింది, ఈ లైన్ పేరుంది, దిస్ లైన్ ఇస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్వర్స్ లైన్. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 ఇవి చూడండి, ఈ లైన్ ఇది 1 2 ఆర్ ఎక్స్టీరియర్ లైన్, ఎందుకంటే బయట ఉన్నాయి ఇవి లోపల, దీనిలో ఈ 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయి, దీని లోపల ఉండేవి ఇంటీరియర్ లైన్స్, దీని బయట ఉండేవి ఎక్స్టీరియర్ యాంగిల్స్. అర్థమైందా, దీని లోపల ఉండేవి ఇంటీరియర్ యాంగిల్స్, దీని బయట ఉండేవి ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇది గుర్తుండాలి, ఇది ఫస్ట్ బేసిక్స్. బయట ఉండేవి ఎక్స్టీరియర్, బయట ఉండే కదా ఎక్స్టీరియర్, లోపల ఉండే కదా ఇంటీరియర్ యాంగిల్స్. నెక్స్ట్ కరస్పాండింగ్ పాయింట్స్ దేనికంటాం మనము, కరస్పాండింగ్ పాయింట్స్. కరస్పాండింగ్ పాయింట్స్ అంటే ఏంది, సేమ్ యాంగిల్స్ సేమ్ ఉంటాయి కానీ అపోజింగ్ సైడ్స్ ఉంటాయి, అపోజింగ్ సైడ్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది కూడా బయట ఉంది, ఇది కూడా పైన ఉంది, ఇది కూడా పైన ఉంది. సో యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 5. మళ్ళీ యాంగిల్ 2 కూడా రైట్ సైడ్ పైన ఉంది, యాంగిల్ 6 కూడా రైట్ సైడ్ పైననే ఉంది. సో యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 6. చూడండి ఈ 2 లైన్స్ కరస్పాండింగ్ లైన్స్. మళ్ళీ 4 and 8, మళ్ళీ 3 and 7. ఇది ఎందుకంటే సేమ్ యాంగిల్స్, ఇవి సేమ్ యాంగిల్స్ కానీ సపరేట్ ఉన్నాయి. అర్థమైందా, సో ఇక్కడ సో వీటిని కరస్పాండింగ్ పాయింట్స్ అంటాం వీళ్ళని. సో నెక్స్ట్ వర్టికల్లీ ఆపోజిట్ పాయింట్స్. ఇక్కడ 2 ప్యారలల్ లైన్స్, ఇది ట్రాన్స్ఫర్ లైన్. ఇక్కడ ఉండేది మనకి ఏంది, ఇక్కడ 4 యాంగిల్స్ ఉంటాయి, ఇక్కడ 4 యాంగిల్స్ ఉంటాయి. యాంగిల్స్ ఏంటి చూడండి, 1 2, యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 6, యాంగిల్ 7, యాంగిల్ 8. ఇవి 4 యాంగిల్స్. సో ఇప్పుడు వర్టికల్ ఆపోజిట్ పాయింట్స్ అంటే ఏంది చూడండి, వర్టికల్గా ఆపోజిట్స్ ఉండేవి, ఇది 1 యాంగిల్, ఆపోజిట్ ఏముంది వర్టికల్గా 4 ఉంది. సో యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 4. దీని బేస్ సమ్స్ కూడా రావచ్చు మనకు, ఇప్పుడు కూడా అడగదు కానీ అడగొచ్చు, సమ్స్ రావచ్చు. ఇక్కడ ఒక యాంగిల్ సార్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్ ఏది, ఒక ఇన్ సీన్స్ ఇక్కడ యాంగిల్ 30 ఇచ్చిండు, యాంగిల్ 1 లేదా 30 ఇచ్చిండు మనకు, యాంగిల్ 30, ఇక్కడ యాంగిల్ 45 ఇచ్చిండు అనుకోండి. సో మన క్వశ్చన్ రావచ్చు, యాంగిల్ 30 వాట్ ఈస్ ద వర్టికల్ ఆపోజిట్ యాంగిల్ ఆఫ్ యాంగిల్ 30, అప్పుడు ఏం రాయాలి, యాంగిల్ 45. అట్లా అర్థమైందా. మళ్ళీ ఇక్కడ చూడండి యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 3, ఎందుకంటే ఇవి కూడా వర్టికల్ ఆపోజిట్స్ ఉన్నాయి, ఇవి 2 వర్టికల్ ఆపోజిట్స్, ఇవి 2 వర్టికల్ ఆపోజిట్స్. మళ్ళీ 5 and 8, 6 and 7, ఇవి 2 వర్టికల్ ఆపోజిట్స్. అర్థమైందా, వర్టికల్ ఆపోజిట్స్ ఉన్న యాంగిల్స్. వర్టికల్ అంటే ఏంది, ఇట్లా. మళ్ళీ ఆపోజిట్ అంటే ఆపోజిట్గా ఉండడం. గుర్తుండే పేర్లోనే మనకు ఆన్సర్స్ ఉంటాయి, जो नाम में ही अपने को उसमें जो उसके नाम में से अपने को आंसर से मिल जाते हैं. वर्टिकल है और ऑपोजिट जो है उसमें अपने को एंगल्स में देख लेना. सो నెక్స్ట్ क्या है, అల్టర్నేటివ్ యాంగిల్స్. ఆల్టర్నేట్ ఉండేవి యాంగిల్స్. యాంగిల్ 1, యాంగిల్ 6, ఇవి రెండు ఏంది ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటాం మనము. మళ్ళీ యాంగిల్ 2, మళ్ళీ యాంగిల్ 5, ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటాం. ఈ 4 యాంగిల్స్ మనం ఏమంటాము, ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అంటాం. ఇవి మళ్ళీ ఒకసారి చూసుకోండి, रास्कोंडी का पेपर ला लिख ले के नोट्स बना लिए, एग्जाम के टाइम पे देख लिए तो नोट्स अपने को अच्छे से याद होते. सो नेक्स्ट कर्व्स. ఇప్పుడు లైన్స్ అయిపోయినాయి కదా, अब जो लाइन्स हो गए ना उसके बाद कर्व्स कितने टाइप्स के रहते हैं, कर्व्स 3 टाइप्स के रहते हैं. कितने टाइप्स के रहते हैं, 3 टाइप. इन्हीं टाइप्स 3 टाइप्स. फर्स्ट सिंपल कर्व, सेकंड नॉन सिंपल कर्व, थर्ड ओपन एंड क्लोज कर्व. फर्स्ट ए कर्व సింపుల్ కర్వ్, సెకండ్ నాన్ సింపుల్ కర్వ్, థర్డ్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ కర్వ్. పేర్లోనే మనకు కర్వ్స్ ఉంటాయి మనకు. సింపుల్ ఏంటంటే సింపుల్గా ఉండేవి, సింపుల్ అయితే ఓ సింపుల్ కర్వ్. గుర్తుపెట్టుకోండి, ఓపెన్ అండ్ క్లోజ్డ్ కర్వ్ దీంట్లో ఇంపార్టెంట్. సింపుల్ అండ్ నాన్ సింపుల్ కర్వ్స్ మనకు అంత ఇంపార్టెంట్ ఉండవు. ओपन एंड क्लोज कर्व जो है ना वही इंपॉर्टेंट रहता है इसमें. जो क्लोज्ड कर्व्स है ना, सॉरी जो सिंपल एंड नॉन सिंपल है ना वो ज़्यादा इंपॉर्टेंट नहीं रहता है. फिर भी डेफिनेशन के लिए याद रखना, डेफिनेशन కోసం గుర్తుపెట్టుకోవాలి. సో
ఫస్ట్ సింపుల్ కర్వ్ అంటే ఏంది, అది ఒక్కనికి ఒక్కని లిమిట్ అంటే ఇప్పుడు ఒక లైన్ ఇక్కడ స్టార్ట్ అయింది అనుకో, అది మళ్ళీ దానికే ఆనదు. वो एक को एक क्रॉस नहीं కాలేదు. देखो यहाँ से शुरू यहाँ से ఇట్లా ఇట్లా స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయిపోయింది. కానీ ఒక్కరికి క్రాస్ కాలేదు. దీనికే ద లైన్ విచ్ డస్ నాట్ క్రాస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ సింపుల్ కర్వ్. నాన్ సింపుల్ కర్వ్స్ అంటే ఏంటి, ద లైన్ విచ్ క్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ నాన్ సింపుల్ కర్వ్స్. ఇప్పుడు ఇక్కడ లైన్ ఉంది, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఏమైతుంది, वो लाइन क्या कर रही है, itself it's crossing itself only. वो क्या कर रही है, खुद के खुद क्रॉस कर ले रही. సో ద లైన్ దట్ క్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ నాన్ సింపుల్ కర్వ్స్. మళ్ళీ ఓపెన్ అండ్ ఎండెడ్ క్లోజ్లో ఇది సపరేట్ ఓపెన్ కర్వ్స్, ఇవి క్లోజ్గా. ఓపెన్ కర్వ్స్ అంటే ఏంది, బోత్ ద ఎండ్స్ ఓపెన్ ఉంటాయి. అంటే ఇటుకలు స్టార్ట్ అయ్యి ఐసా ఇట్లా పోయి మళ్ళీ ఇక్కడ ఎండ్ అయిపోయింది, ఏముంది, బోత్ ద ఎండ్స్ ఓపెన్ ఉన్నాయి. సో దీస్ ఆర్ కాల్డ్ ఓపెన్ కర్వ్స్. ఇట్లా కూడా కావచ్చు, both the ends not touching each other, so this is called as open curve. రెండు पॉइंट्स కూడా अटैच లేవు, so this is called open curves. दो जो है वो अटैच नहीं है, तो इसको अपन open curves बोलते हैं. క్లోజ్డ్ కర్వ్ అంటే ఏంది, టూ ఎండ్స్ అటాచ్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా టూ ఎండ్స్ అటాచ్ ఉన్నాయి, ఇక్కడ కూడా టూ ఎండ్స్ అటాచ్ ఉన్నాయి, గ్యాప్ లేదు అసలు. అర్థమైందా అండి. ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ ఎట్లయినా పోనీ, కానీ ఎండ్ అయ్యి దానికి అటాచ్ అయిపోతే ఇది క్లోజ్డ్ కర్వ్. బోత్ ద ఎండ్స్ ఆర్ క్లోజ్డ్, దిస్ ఈజ్ కాల్డ్ ఏమంటారు, క్లోజ్డ్ కర్వ్స్ అంటాం. క్యా బోల్తే, క్లోజ్డ్ కర్వ్స్ బోల్తే. నా వాయిస్ మీకు కొంచెం స్పీడ్గా కనిపిస్తే సెట్టింగ్స్లో పోయి, యూట్యూబ్లో వీడియో సెట్టింగ్స్లో పోయి కొంచెం వీడియోని ఏం చేయండి అంటే కొంచెం 0.75x పెట్టుకోండి. ఎందుకంటే నేను నా హ్యాబిటే ఫాస్ట్ మాట్లాడడం, मेरी हैबिट इज फास्ट बात करने की, तो वीडियो को 0.5x में रख लेके सुन लो, अच्छा सुन सकते. हाँ, నెక్స్ట్ ఇప్పుడు లైన్స్ అయిపోయినాయి, కర్వ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏంది, ఇప్పుడు యాంగిల్స్. సో మేజర్గా యాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, 6 బేసిక్స్ యాంగిల్స్ ఉన్నాయి, మరి 3 ఏమో జనరల్ యాంగిల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ ఏ మినిట్. సో చూడండి ఇక్కడ ఫస్ట్ అక్యూట్ యాంగిల్. ఏ యాంగిల్, అక్యూట్ యాంగిల్. సో వీడియో కొంచెం పాస్ అయితే కొంచెం చేంజ్ అయితే మళ్ళీ ఒకసారి చూసుకోండి ఒకసారి. అక్యూట్ యాంగిల్ అంటే ఏంది, ఏదైనా యాంగిల్ 0 నుంచి అబౌవ్ 0 అండ్ బిలో 90 ఈజ్ నోన్ యాజ్ అక్యూట్ యాంగిల్. అర్థమైందా, 0 పైన ఉంటుంది, 90 కింద ఉంటుంది, అది అక్యూట్ యాంగిల్. 0 के ऊपर 90 के नीचे అక్యూట్ యాంగిల్. మళ్ళీ దాని తర్వాత రైట్ యాంగిల్ అంటే ఎగ్జాక్ట్ 90, నాట్ బిలో 90, నాట్ అబౌవ్ 90, 91 కూడా ఉండొద్దు, మళ్ళీ 89 కూడా ఉండదు, ఎగ్జాక్ట్ 90 degrees ఉన్న యాంగిల్ని రైట్ యాంగిల్ అంటాము. అర్థమైందా. నెక్స్ట్ అబ్ట్యూజ్ యాంగిల్ అంటే అబౌవ్ 90 బిలో 180 ఈజ్ నోన్ యాజ్ అబ్ట్యూజ్ యాంగిల్. అబౌవ్ 90 బిలో 180 ఈజ్ నోన్ యాజ్ అబ్ట్యూజ్ యాంగిల్. నెక్స్ట్ స్ట్రైట్ యాంగిల్ అంటే ఏంది, స్ట్రైట్ ఉండడం. స్ట్రైట్ అంటే 180 degrees, ఎగ్జాక్ట్ 180 degrees, నాట్ బిలో 180 degrees, నాట్ అబోవ్ 180 degrees. అది 179 ఉంటే కూడా రాదు. 179 అంటే అబ్ట్యూజ్ యాంగిల్. అది 181 అంటే రిఫ్లెక్స్ యాంగిల్ అయిపోతుంది. ఎగ్జాక్ట్ 180 degrees ఈజ్ నోన్ యాజ్ స్ట్రైట్ యాంగిల్. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏంది, అబోవ్ 180 అండ్ బిలో 360 ఈజ్ నోన్ యాజ్ రిఫ్లెక్స్ యాంగిల్. అబోవ్ 180 అండ్ బిలో 360 ఈజ్ నోన్ యాజ్ రిఫ్లెక్స్ యాంగిల్. మళ్ళీ కంప్లీట్ యాంగిల్ అంటే ఎగ్జాక్ట్ 360 అంటే ఏంది, టోటల్ సర్కిల్ టోటల్ యాంగిల్ ఇటు ఉన్న మొత్తం తిరుగుతుంది రౌండ్ ఈజ్ నోన్ యాజ్ కంప్లీట్ యాంగిల్. అర్థమైందా. మళ్ళీ చూడండి, ఈ యాంగిల్స్ మీకు లైన్గా గుర్తుపెట్టుకుంటే 0 to 360 మీద ఎండ్ అవుతాయి. 0 యాంగిల్స్ 0కి వెళ్ళి స్టార్ట్ అయితే 360 మీద ఎండ్ అవుతాయి. సో ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఏ యాంగిల్కి ఎన్ని డిగ్రీస్ అంటే చూడండి, ఈ లైన్గా గుర్తుపెట్టుకోవాలి. AROSRC ఇట్లా గుర్తుపెట్టుకుంటే మీరు AROSRC ఇట్లా లైన్గా గుర్తుపెట్టుకోవాలి మనం. చూడండి, AROSRC ఇట్లా గుర్తుపెట్టుకుంటే మీకు ఇట్లా గుర్తుపెట్టుకుంటే ఏమవుతుంది చూడండి, ఇది 0 to 90, దాని తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్ 90, మళ్ళీ 90 to 180, మళ్ళీ ఎగ్జాక్ట్ 180, మళ్ళీ 180 to 360, మళ్ళీ ఎగ్జాక్ట్ 360. చూసినరా, సింపుల్. ముందు 0 to 90, మళ్ళీ ఎగ్జాక్ట్ 90, మరి 90 to 180, మరి ఎగ్జాక్ట్ 180, మరి 180 to 360, మరి ఎగ్జాక్ట్ 360. సింపుల్ యాంగిల్స్. అర్థమైందా, సింపుల్. నెక్స్ట్
నెక్స్ట్ జనరల్, ఇవి మేజర్గా మీకు సమ్స్ దీని బేస్ వస్తాయి. 3 యాంగిల్స్ మీద మీకు ఎక్కువ సమ్స్ మీకు వస్తాయి. అడ్జసెంట్ యాంగిల్స్ అంటే అంత ఇంపార్టెంట్ లేదు, కానీ కాంప్లిమెంటరీ యాంగిల్, सप्लीमेंट्री एंगल्स చాలా इंपॉर्टेंट है, बहुत इंपॉर्टेंट है. देखो ये दो एंगल्स, दो जो भी एंगल्स है ना वो बहुत इंपॉर्टेंट है. कॉम्प्लीमेंट्री एंगल्स मतलब क्या, एंगल ए प्लस एंगल बी అంటే when the sum of two angles is equal to 90 degrees. When the sum of two angles is equal to 90 degrees, the angle is known as complementary degrees angles. మీకు ఒక యాంగిల్ ఇవ్వచ్చు, ఇంకొక యాంగిల్ ఇవ్వరు, ఈ యాంగిల్ ఫైండ్ చేయమంటారు. అప్పుడు ఏం చేస్తారు, యాంగిల్ ఏ 90 డిగ్రీస్ మైనస్ యాంగిల్ ఏ చేస్తే మీకు అప్పుడు యాంగిల్ బి వస్తుంది. అర్థమైందా? ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ నోన్ యాజ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇది మళ్ళీ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంది, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అంటే ఏంది, ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీ. ఇక్కడ ఏంది, సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈక్వల్ టు 90, ఇక్కడ సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈక్వల్ టు 180. మీకు ఏదైనా క్వశ్చన్లా టూ సప్లిమెంటరీ యాంగిల్ ఉందని చెప్పిండ్రు, ఒకటే యాంగిల్ ఇచ్చిండ్రు, ఇంకొక యాంగిల్ ఫైండ్ చేయమన్నారు. ఎట్లా ఫైండ్ చేయాలి, कैसा फाइंड करना, तो सिंपली 180 में से एंगल ए माइनस कर देना, एंगल बी माइनस कर देना, तो और एक एंगल आ जाती तुम्हारे को. समझे? ఏదైనా ఒకటి యాంగిల్ ఇచ్చినప్పుడు ఆ యాంగిల్తో ఈ యాంగిల్కి వెళ్ళి మైనస్ చేస్తే ఈజీగా ఆ యాంగిల్ వచ్చేస్తుంది. మళ్ళీ అడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఏంది, అడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఏవి అంటే ఏదైనా మీకు చూడండి, ఇప్పుడు టూ యాంగిల్స్ ఆర్ సెట్ టు బి అడ్జసెంట్ ఇఫ్ దే హ్యావ్ ఎ కామన్ రే. చూడండి ఇది యాంగిల్, ఒక ఇది యాంగిల్, కామన్ రే కనిపిస్తుందా, రే అంటే ఏంది, చూడండి ఈ టూ రేస్ కనిపిస్తుందా, ఈ కామన్ సేమ్ కాన్స్టెంట్ ప్యారలల్ కూడా అంటామా, ఈ కామన్ రేస్ ఉన్నాయి. సో దీనికి మనం అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. ఏమంటాము, అడ్జసెంట్ యాంగిల్స్ అంటాము. అర్థమైందా? ఈ 3 యాంగిల్స్, సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈక్వల్ టు 90 degrees ఈజ్ నోన్ యాజ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees ఈజ్ నోన్ యాజ్ సప్లిమెంటరీ యాంగిల్స్. సో నెక్స్ట్ టర్మ్స్, నెక్స్ట్ ట్రయాంగిల్. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఏక్ బాత్ యాద్ రఖో ట్రయాంగిల్ గురించి. సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ అంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ఈక్వల్ టు 180 degrees. గుర్తుంచుకోండి, యాంగిల్కి 3 సైడ్స్ ఉంటాయి, ట్రయాంగిల్కి 3 సైడ్స్ ఉంటాయి. సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees. అర్థమైందా? సమझमाया? ట్రయాంగిల్కి యాంగిల్ ఎంత, 180 degrees. సో బేస్డ్ ఆన్ ద సైడ్స్, ట్రయాంగిల్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి, 3 సైడ్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ద 3 సైడ్స్ ట్రయాంగిల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 parts. సో 3 triangles. సో ఫస్ట్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఆర్ ఈక్వటోరియల్ ట్రయాంగిల్ ఆర్ ఈక్వలాటరల్ ట్రయాంగిల్. సో ఫస్ట్ ఈక్వలేటరల్ అంటే ఈక్వల్గా ఉండేది యాంగిల్, అంటే 3 సైడ్ ట్రయాంగిల్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి, 3 సైడ్స్. 3 సైడ్స్ ఈక్వల్ అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి ఈజ్ నోన్ యాజ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఇక ఈ సింబల్ చూస్తుండ్రా, ఇది ఈక్వల్ అంటే ఇప్పుడు ఈ సింబల్ ఈక్వల్ ఉండవు, యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి ఈక్వల్, ఇది సి ఈక్వల్, సి ఈజ్ నాట్ ఈక్వల్. ఈ 2 సింబల్స్ అంటే ఈక్వల్గా ఉండేవి యాంగిల్స్. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంది, 3 సైడ్స్ ఉండేది. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి. నెక్స్ట్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఓన్లీ టూ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. 2 సైడ్స్ ఏదైనా టూ సైడ్స్, అది ఏబి కావచ్చు ఏసీ కావచ్చు, కానీ ఏదైనా 2 సైడ్సే ఈక్వల్ ఉంటుంది. దాంట్లో కనిపిస్తుందా, ఏబి ఈక్వల్ ఉన్నాయి, ఏసీ ఈక్వల్ ఉన్నాయి. అర్థమైందా? బిఏ ఈక్వల్ లేవు. అర్థమైందా? ఓన్లీ 2 సైడ్, అది ఏదైనా కావచ్చు అది, కానీ ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఓన్లీ 2 సైడ్సే ఈక్వల్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ట్రయాంగిల్ స్కెలైన్ ట్రయాంగిల్. స్కెలైన్ ట్రయాంగిల్ అంటే ఏ సైడ్ ఈక్వల్ ఉండదు. యాంగిల్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు యాంగిల్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు యాంగిల్ సి. ఏ యాంగిల్ కూడా దీంట్లో ఈక్వల్ ఉండదు. ఆల్ సైడ్స్ ఆర్ డిఫరెంట్. అర్థమైందా? ఫస్ట్ ట్రయాంగిల్ ఏది, 3 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, మళ్ళీ 2 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, మళ్ళీ 3 సైడ్స్ డిఫరెన్స్ ఉంటాయి. ఇవి బేస్డ్ ఆన్ ద సైడ్స్. ఇది కూడా క్వశ్చన్ రావచ్చు, బేస్డ్ ఆన్ ద సైడ్స్ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్. సో బేస్డ్ ఆన్ ద సైడ్స్ దేర్ ఆర్ 3 triangles. So next, based on the angles, how many triangles are there? Based on the angle. So based on the angles also there are 3 triangles. So first, based on the angle, first is acute angled triangle. Acute angled triangle less than 90 degrees ఉండేది acute angle triangle. ఇలా
అంటే ఎట్లా అంటే ఈ ట్రయాంగిల్ ఎట్లా, యాక్యూట్ ట్రయాంగిల్ ఎట్లా ఫైండ్ చేయాలి అంటే ఏ యాంగిల్ ఎంత 90 degrees లెస్, ఏ యాంగిల్ ఆల్ యాంగిల్స్ ఏ యాంగిల్ కూడా 90 degrees కన్నా ఎక్కువ ఉండదు. అన్ని యాంగిల్స్ అన్ని యాంగిల్స్ ఏబీసీ కన్నా తక్కువనే ఉంటాయి. సో దీస్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఆర్ నోన్ యాజ్ acute angles. In acute angle all angles are less than 90 degrees is known as acute angled triangle. సో నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే దీంట్లో ఏ అన్న బి అన్న సి అన్న, ఏతో బి बीతో बी सीతో बी कौन सी तो भी एक एंगल 90 डिग्रीज थी. क्या कौन सी तो भी एक एंगल 90 डिग्रीज रहती, उसको अपन क्या बोलते हैं, राइट एंगल्ड ट्रायंगल बोलते. क्या बोलते हैं, राइट एंगल्ड ट्रायंगल बोलते. ए और बी और सी एनी एंगल 90 डिग्रीज जो है उसको क्या बोलते हैं, రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అంటే ఏంది, ఎగ్జాక్ట్ 90 ఉన్న. ఇట్లానే ట్రయాంగిల్లో ఏదైనా ఒక యాంగిల్ 90 degrees ఉంటే అది రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. అది ఇట్లా అన్న కావచ్చు ఆర్ ఇట్లా అన్న కావచ్చు. అర్థమైందా? ఇది నెక్స్ట్ అబ్ట్యూజ్ యాంగిల్. ఏదైనా యాంగిల్ 90 కన్నా మోర్, అది ఎంతన్నా ఉండని కానీ 90 degrees కన్నా మోర్ ఉంటే ఇట్లన్నా ఉండొచ్చు, అది ఇట్లన్నా ఉండొచ్చు, లేకపోతే ఇట్లన్నా ఉండొచ్చు. ఏదైనా ట్రయాంగిల్ 90 కన్నా మోర్ ఉంటే అది అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. అర్థమైందా? जो भी ट्रायंगल में एक एंगल 90 मोर देन 90 रहता उसको अपन क्या बोलते हैं, अब्ट्यूज एंगल ट्रायंगल बोलते. सो मल्ली रिपीट, फिर से रिपीट करो. एक्यूट एंगल ट्रायंगल मतलब जहाँ एक्यूट एंगल में जो 3 साइड्स जो है 3 साइड्स के जो एंगल्स है वो पूरे 90 डिग्री से कम रहते. ऑल 3 साइड्स आर 90 डिग्रीज लेस देन 90 डिग्रीज. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏ ఆర్ బి ఆర్ సి ఏదైనా ఒక్క ట్రయాంగిల్ ఏదైనా ఒక యాంగిల్ 90 డిగ్రీ ఎగ్జాక్ట్ 90 degrees ఉంటుంది. అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అబోవ్ 90, ఏదైనా ఒక యాంగిల్ అబోవ్ 90 degrees ఉంటుంది. అట్ మొత్తం ట్రయాంగిల్లో ఏదైనా ఒక యాంగిల్ మోర్ దెన్ 90 degrees ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ద ట్రయాంగిల్స్ దేర్ ఆర్ 2 sums విచ్ ఆర్ రిపీటింగ్ సో మచ్. ఏ సమ్స్ అంటే చూడండి, ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ 4 4:5:6 రేషియో. వాట్ విల్ బి ద మెజర్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్స్. సో క్వశ్చన్ ద్వారా ఏమర్థమైంది, మనకు 3 యాంగిల్స్ ఇచ్చిండు, 4:5:6 మనకు ఆ 3 యాంగిల్స్ ఫైండ్ చేయాలి. నేను స్టార్టింగ్లో ఒక మాట ఏమన్నా, సమ్ ఆఫ్ ద త్రీ యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అని చెప్పేసిన ఆల్రెడీ. సో లెట్ యాంగిల్స్ బి ద 4x 5x 6x. మనకు యాంగిల్స్ ఇంకా తెలియదు కదా, సో మనం ఎక్స్ తీసుకుందాం. 4x 5x 6x మూడుని సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees కదా. అందుకే जो क्या करना अपन 4x + 5x + 6x. 4x + 5x + 6x ఈక్వల్ టు 180 degrees. 4 + 5 ఎంత అవుతుంది, 9 + 6 15. సో 15x. మనకి ఇక్కడ మన సమ ఆగిపోతుంది. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఇంటూలో ఉంది, ఇక్కడ వస్తే ఏమవుతుంది బై అవుతుంది. సో x ఈక్వల్ టు 180 డివైడెడ్ బై 15. సో 15 1s 15 12s x ఈక్వల్ టు ఎంత వచ్చింది, 12 మనకు వచ్చింది. ఇప్పుడు యాంగిల్స్ మనకి రేషియో ఎంత వచ్చిండు, 4:5:6. మనకి ఇక్కడ x వాల్యూ వచ్చి ఎంత 12. సో 4 12s 48, 5 12s 60, 6 12s 72. సో సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈక్వల్ టు 180 degree వచ్చేసింది. సో వాట్ ఆర్ ద 3 యాంగిల్స్, 48, 60 అండ్ 72. ఆ 3 యాంగిల్స్ ఏవి, 48, 60 అండ్ 72. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏముంది ఇక్కడ, అరే క్వశ్చన్ క్యా హై, ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ 50, 40 అండ్ ఎక్స్. 2 యాంగిల్సే ఇచ్చిండు, 40, 50 అండ్ 40. ఇంకొక యాంగిల్ మనకి ఇవ్వాలి, వాట్ ఈజ్ ద అదర్ యాంగిల్ మనము ఫైండ్ చేయాలి. సో సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఎంత ఈక్వల్ టు 180. ఇది తెలుసు మనకు. ఏం చేయాలి ఇప్పుడు, 50 + 40 + x ఈక్వల్ టు 180 degrees. 50 + 40 ఎంత, 90. 90 + x ఈక్వల్ టు 180 degrees. సో మనకు ఎక్స్ వాల్యూ మనకు తెలియదు. ఇక్కడ ఏముంది, ఇక్కడ ప్లస్ ఉంది. మార్నింగ్ ఇంకొక నెక్స్ట్ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పిన, నేను ఇక్కడ ప్లస్ ఉంటే లెఫ్ట్ సైడ్ ప్లస్ ఉంది, రైట్ సైడ్ పడినాక ఏమవుతుంది మైనస్ అవుతుంది. సో ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంటే ఇక్కడ డివిజన్, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్, ఇక్కడ డివిజన్ ఉంటే ఇక్కడ మల్టిప్లికేషన్. సో ఎక్స్ ఈక్వల్ టు 180 - 90. సో ఎంత ఇది, ఎక్స్ ఈక్వల్ టు 90. సో అదర్ యాంగిల్ ఎంత, 90 యాంగిల్. అది అర్థమైందా? ఇట్లా
మీకు టోటల్ సమ్ యాంగిల్ తెలిస్తే ఏదైనా ఒకటి యాంగిల్ ఇచ్చి టూ యాంగిల్స్ ఇచ్చి థర్డ్ యాంగిల్ ఫైండ్ చేయమంటే మనం ఫైండ్ చేయొచ్చు. అర్థమైందా? ఇట్లా. సో నెక్స్ట్ ట్రయాంగిల్లోనే ఇంకొక టాపిక్ పైథాగరస్ ట్రిప్లెట్. పైథాగరస్ ట్రిప్లెట్ అంటే ఏంది? దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, a² + b² = c², ఆర్ c² - b² = a². ఎట్లన్నా రాయొచ్చు, ఎందుకంటే మనకు ఏదన్నా ఒక్క యాంగిల్ ఇవ్వకుండా టూ యాంగిల్స్ ఇచ్చినా మనం ఫైండ్ చేయొచ్చు. इसमें 3 एंगल्स में से एक एंगल फाइंड करो बोलते अपन, एक एंगल फाइंड कर ले सकते हैं आराम से अपन. समझ में आया? तो देखो ఇది పైథాగరస్ ఒక ట్రయాంగిల్. ఇట్లా A to B పర్పెండిక్యులర్, B to C బేస్, A to C హైపోటెనస్. మ్యాక్సిమం పైథాగరస్ ట్రిప్లెట్ సమ్స్ వచ్చినప్పుడు మనకు A to C హైపోటెనస్ సైడే మనకు ఫైండ్ చేయమని చెప్తారు వాళ్ళు. అర్థమైందా? దీని బేస్డ్ ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయి చూడండి. ఫస్ట్ ప్రాబ్లం, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద సైడ్స్ విచ్ మేక్ ద రైట్ యాంగిల్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ 6 cm, ఒక సైడ్ ఏమో 6 cm, ఒక సైడ్ ఏమో 8 cm, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద హైపోటెనస్? చూడు మళ్ళీ సేమ్ ఫార్ములా, a² + b² + c². 8² ఒక 2 టర్మ్స్ ఇచ్చిండు మనకు, 2 టర్మ్స్ మనకు దియే, 8 దియే 6 దియే, 8² + 6². 8² ఎంత? 64, 6² కింద 36. సో c² = 100 వచ్చింది మనకి. ఇప్పుడు సెంటీమీటర్స్ ఎట్లా ఫైండ్ చేయాలి? సో c² ఉంది, ఈ స్క్వేర్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్క్వేర్ ఉంది, రైట్ సైడ్ పోతే అండర్ రూట్ అవుతుంది. అండర్ రూట్ 100, అండర్ వాల్యూ ఎంత? సో అండర్ రూట్ 100 వాల్యూ = 10. సో c = 10. హైపోటెనస్ సైడ్ ఎంత? A to B 8, B to C 6. హైపోటెనస్ సైడ్ ఎంత? 10². సో 8² + 6² = 10². ఇది మనకు పైథాగరస్ ట్రిప్లెట్. సో నెక్స్ట్ జామెట్రీలో చాప్టర్ క్వాడ్రిలేటరల్స్. ఏంది? క్వాడ్రిలేటరల్స్లో 5 షేప్స్ ఉంటాయి, రెక్టాంగిల్, స్క్వేర్, పారలోగ్రామ్, రోంబస్, ట్రెపీజియం. మనం ఆల్రెడీ రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ బేస్డ్లో ఏరియా పెరిమీటర్ మనం ఫైండ్ చేసినాం ప్రీవియస్ వీడియోస్లో. సో ఈ వీడియోలో మనము పారలోగ్రామ్, రోంబస్ అండ్ ట్రెపీజియం గురించి వచ్చే సమ్స్ చేద్దాము. సో ఫస్ట్ రెక్టాంగిల్ అంటే ఏంది? దానికి ఎవ్రీ యాంగిల్ 90 डिग्रीज ఉంటుంది. 4 एंगल्स ఏవేవి ఉంటాయి, जो भी 4 एंगल्स रेक्टेंगल में रहते हैं ना वो पूरे 90 डिग्रीज होते हैं. ईच एंगल = 90 डिग्रीज. इसमें ऑपोजिट साइड्स आर इक्वल. దీంట్లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. AB = CD, AB = CD, AC = BD ఆర్ ఏ అంతే. ఇక్కడ రెక్టాంగిల్లో ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఆల్ సైడ్స్ 90 డిగ్రీస్ ఉంటాయి. యాంగిల్ A = 90 డిగ్రీస్, యాంగిల్ B = 90 డిగ్రీస్, యాంగిల్ C = 90 డిగ్రీస్, యాంగిల్ D = 90 డిగ్రీస్. ఇంకొక మాట, ద సమ్ ఆఫ్ 4 యాంగిల్స్. క్వాడ్రిలేటరల్స్లో 4 యాంగిల్స్ ఉంటాయి. ట్రయాంగిల్ 3 సైడ్స్ ఉంటాయి కదా, క్వాడ్రిలేటరల్లో 4 యాంగిల్స్ ఉంటాయి. సో ద సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ = 360. యాంగిల్ A + యాంగిల్ B + యాంగిల్ C = 360 డిగ్రీస్. అర్థమైందా? సారీ, యాంగిల్ C + యాంగిల్ D కూడా 4 యాంగిల్స్ = 360 డిగ్రీస్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ స్క్వేర్ సైడ్లో ఆల్ సైడ్స్ 4 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. దీంట్లో రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, కానీ దీంట్లో స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. సో యాంగిల్ A = యాంగిల్ B = యాంగిల్ C = యాంగిల్ D. ఇది మీకు వీడియో పాజ్ చేసి ఇక్కడనే వీడియో పాజ్ చేసి మీ నోట్స్లో రాసుకోండి. ఆ పాజ్ करके तुम्हारे नोट्स में लिख लो. సో యాంగిల్ దీనిలో కూడా ఎవ్రీ యాంగిల్ = 90 డిగ్రీస్. 90 + 90 180, 180 + 180 360 డిగ్రీస్. పారలోగ్రామ్. నెక్స్ట్ పారలోగ్రామ్ రెక్టాంగిల్ ఆర్ సేమ్ ఉండవు, కానీ కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి. దీంట్లో కూడా ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. AB = DC, AD = BC. ఇక్కడ అర్థమైందా? సమజ్ మే? AB = DC, DC = AB ఆర్ AD = BC. సో ఇంకా ఏంది? AB ఈజ్ ప్యారలల్ టు DC. పారలోగ్రామ్ అంటే ప్యారలల్ ఉంటాయి సైడ్స్. AB ఈజ్ ప్యారలల్ టు DC అండ్ AD ఈజ్ ప్యారలల్ టు BC.
ఏడి ఈజ్ ప్యారలల్ టు బీసీ అండ్ డీసీ ఈజ్ ప్యారలల్ టు ఏబి. అర్థమైందా? ఇది దీంట్లో అడ్జసెంట్ యాంగిల్స్ ఎంత? అడ్జసెంట్ యాంగిల్స్ కూడా ఉంటాయి దీంట్లో. అడ్జసెంట్ యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees. గుర్తుపెట్టుకోండి, సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఈక్వల్ టు 360 కరెక్టే. కానీ అడ్జసెంట్ యాంగిల్స్ అంటే అంటే ప్యారలల్ అంటే 2 యాంగిల్స్. అడ్జసెంట్ యాంగిల్స్ ఎంత? 180 degrees. సో నెక్స్ట్ రోంబస్ షేప్ ఏదైనా ఉండొచ్చు. ఇది కూడా కరెక్ట్ షేప్, ఇది కూడా కరెక్ట్ షేప్, ఇది కూడా కరెక్ట్ షేప్. చూడండి, అర్థమైందా? ఇది అన్ని షేప్స్ ఏవి రోంబస్ షేప్స్. సో రోంబస్లో ఎట్లా 4 sides ఈక్వల్ ఉంటాయి. స్క్వేర్ లాగానే రోంబస్లో కూడా 4 sides ఈక్వలే ఉంటాయి. ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ. అండ్ దీంట్లో కూడా ఏంది, యాంగిల్ ఏబి ఈజ్ ప్యారలల్ టు యాంగిల్ డిసి. ఇక్కడ ఏ అనుకుంటాం, ఇక్కడ బి అనుకుంటాం, ఇక్కడ సి, ఇక్కడ డి అనుకుంటే ఎట్లనే అనుకోండి, ఏం కాదు. యాంగిల్ ఏబి, సారీ షేప్ నేను నెక్స్ట్ పేజ్లో చూపిస్తా. నెక్స్ట్ ట్రెపీజియం అంటే ఏంది? చూడండి, ట్రెపీజియం షేప్ ఇట్లా ఉంటుంది. ట్రెపీజియం దీంట్లో ఏసీ ఈజ్ ప్యారలల్ టు బిడి. అర్థమైందా? సమజ్ మే? ఏసీ ఈజ్ ప్యారలల్ టు బిడి. హెచ్ అంటే హైట్. ఏ అండ్ సి ఆర్ స్మాల్ ఏ, స్మాల్ సి ఆర్ బేస్. ఏరియా ఫార్ములాస్. హౌ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ దిస్ క్వాడ్రిలేటరల్స్? సి स्क्वायर एरिया फार्मूला మనకు తెలుసు. మనం ఇంతకు ముందు వీడియోలో మనము सॉल्व చేసినాం. इससे पहले वीडियोस में अपन प्रीवियस वीडियोस में स्क्वायर और रेक्टेंगल के अपन फाइंड करे. सो एरिया ऑफ स्क्वायर इक्वल टू ए स्क्वायर. ए అంటే ఇక్కడ ఏంది? ఏ ఈక్వల్ టు సైడ్. రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా ఏంది? ఎల్ ఇంటూ బి. ఎల్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్ అంటే లెంత్, బి అంటే బ్రెత్. పారలోగ్రామ్ ఏరియా ఫార్ములా అంటే ఏంది? బి ఇంటూ హెచ్. ఇక్కడ బి అంటే బ్రెత్, హెచ్ అంటే హైట్. మళ్ళీ ట్రెపీజియంలో ఏరియా ఫార్ములా ఏంది? హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి. దీనిలో ఈ ఫార్ములా ఇట్లా కూడా రాయొచ్చు. ఏ ప్లస్ బి బై హాఫ్, ఇట్లా కూడా బై 2 ఇట్లా కూడా రాయొచ్చు, ఇట్లా కూడా రాయొచ్చు. అర్థమైందా? ఇంటూ హెచ్ ఇట్లా. కానీ మేజర్గా ఈ ఫార్ములా కొన్ని ప్రాబ్లమ్స్కి कन्फ्यूज అవుతుంది. సో యూజ్ దిస్ ఫార్ములా ఓన్లీ. ఎయిత్ ఫార్ములా యూజ్ కరో. హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్. ఇక్కడ ఏ అంటే బి1. ఏ అంటే బి1. ఏ అంటే ఇక్కడ కనిపిస్తుందా? ఏ బి1. సో ఏ ఈక్వల్ టు బి1, బి ఈక్వల్ టు బి2. అంటే బి1 అంటే బేస్. ఏ అండ్ బి ఆర్ బోత్ ఆర్ ద బేస్. ఏ ఈక్వల్ టు బి1, బి ఈక్వల్ టు బి2, హెచ్ ఈక్వల్ టు హైట్. మనకి ఏదైనా ఫార్ములా, ఏదైనా సమ్లా ఏ ఇచ్చిన, బి ఇచ్చిన, ఏదైనా టర్మ్స్ ఒక్కరిని ఇవ్వకపోయినా మనం ఒక ఫైండ్ చేసుకోవచ్చు మనము. సో నెక్స్ట్ రోంబస్ ఏరియా ఫార్ములా అంటే ఏంది? హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2. ఏంటి? హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2. D1 అండ్ D2 ఇక్కడ చూడండి, ఇది రోంబస్. ABCD ఇక్కడ చూస్తుంటా, D1 D2. అర్థమైందా? ఇది హాఫ్ ఇంటూ ఈ D1 ఇంటూ D2 చేస్తే మనకు రోంబస్ ఒక ఏరియా ఫార్ములా వచ్చేస్తుంది. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ క్వాడ్రిలేటరల్స్ బేస్ ఉన్న ఫార్ములాస్ మనము సాల్వ్ చేసుకోవచ్చు మనం. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఏంది? ద త్రీ యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఆర్ 60 degrees, 80 degrees అండ్ 120 degrees. ఏంది? ద త్రీ యాంగిల్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ ఎన్ని యాంగిల్స్ ఉంటాయి? 4 యాంగిల్స్ ఉంటాయి. మనకి ఎన్ని యాంగిల్స్ ఇచ్చిండు? 60 degrees, 80 degrees and 120 degrees. अपने को तीन एंगल्स दिया, 60, 80 and 120. फोर्थ एंगल మనం फाइंड చేయాలి. अपने को फोर्थ एंगल अपने को फाइंड करना है. सो क्या है अपने कोऑर्डिनेटर्स में क्या मालूम? सम ऑफ 4 एंगल्स इक्वल टू 360 degrees. सम ऑफ 4 एंगल्स इक्वल टू 360 degrees. सो फर्स्ट एंगल 60 प्लस 80 प्लस 120 प्लस फोर्थ एंगल మనకు తెలియదు. अपने को फोर्थ एंगल नहीं मालूम, तो अपन फोर्थ एंगल के प्लेस में क्या ले लेंगे? एक्स ले लेंगे. सो 60 प्लस 80 प्लस 120 प्लस एक्स इक्वल टू 360 degrees. 120 प्लस 80 200 ప్లస్ 60 260. ఎక్స్ తెలియదు, 260 ప్లస్ ఎక్స్. సో ఇక్కడ అడిషన్లో ఉంది, అక్కడ పోతే సబ్ట్రాక్షన్ అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 360 మైనస్ 260, ఎక్స్ ఈక్వల్ టు 400. సో ద फोर्थ యాంగిల్ ఈజ్ 100. అర్థమైందా? మనకు 3 एंगल्स इच्छारो, 3 एंगल्स अपने को दिए, फोर्थ एंगल फाइंड करना है. 3 एंगल्स को सम करके 360 में से माइनस कर दिए तो अपने को फोर्थ एंगल आया था. మీరు డైరెక్ట్ కూడా చేయొచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డైరెక్ట్ చేయాలి. ఇక్కడ నేను క్లియర్గా ఇచ్చిన, మీరు డైరెక్ట్ కూడా చేయొచ్చు. మీకు ఇక్కడ 3 యాంగిల్స్ని యాడ్ చేసి డైరెక్ట్ 360లో మైనస్ చేసేస్తే
మీకు 100 వచ్చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? ద యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఆర్ ఇన్ ద రేషియో 2:3:4:6. ఏమున్నాయి యాంగిల్స్? 2:3:4:6. ఫైండ్ ద మెజర్ ఆఫ్ 4 యాంగిల్స్. కాదు, మనకి ఇంతకుముందు ట్రయాంగిల్లో మనం ఫైండ్ చేసినాం ఇదే, ఇప్పుడు కోఆర్డినేటర్లో ఫైండ్ చేయాలి. సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఎంత? 360 మనకు తెలుసు. ఇప్పుడు వీళ్ళని యాడ్ చేయలేం. యాంగిల్స్ ఎంత? 2:3:4:6. లెట్ ఇట్ బి ఎక్స్ ఒకటి పెట్టుకుందాం మనం, మాకు తెలియదు కదా మెజర్మెంట్స్. సో ఎక్స్ 2x + 3x + 4x + 6 = 360 degrees. 6 + 4 10, 10 + 3 13, 13 + 2 15. సో 15x = 360. ఎక్స్ ఇక్కడ తీసుకుంటే ఈ మల్టిప్లికేషన్లో, ఇక్కడ పోతే డివైజన్. సో x = 360 / 50. సో 15 1s 15 24s. సో x = 24 మనకు వచ్చింది. ఇప్పుడు మనకు రేషియోలు ఏమేమి ఉన్నాయి? 2:3:4:6. సో ఎక్స్ ప్లేస్లో ఏముంది? 24. సో 24 × 2 48, 24 × 3 72, 24 × 4 96, 24 × 6 144. Sum of 4 angles equal to 360 degrees. So what are the 4 angles measurements? Angle 48, angle 72, angle 96, angle 144. These are the 4 angles. Next question ఏముంది? The adjacent angles of a parallelogram. Adjacent ఇక్కడ టోటల్ యాంగిల్ అడ్జసెంట్ యాంగిల్స్ అని, అడ్జసెంట్ యాంగిల్స్ ఏమన్నా 180 degrees. సో చూడండి ఇప్పుడు, ద అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ఎ పారలోగ్రామ్ ఆర్ ఎక్స్. ఒక యాంగిల్ ఎంత? ఎక్స్. ఇంకొక యాంగిల్ ఎంత? 2x + 30. ఫైండ్ ఆల్ యాంగిల్స్ ఆఫ్ ఏ పారలోగ్రామ్స్. మళ్ళీ ఇక్కడ ఆల్ యాంగిల్స్ అడిగినాం, 4 యాంగిల్స్ ఫైండ్ చేయమన్నారు. సో ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ చేయాలి. x + 3x బ్రాకెట్ రిమూవ్ చేస్తే ఏమవుతుంది? x + 2x + 30. 2x + x ఎంత చెప్పండి? 3x. సో 3x + 30. ఇక్కడ అడిషన్ ఉంది, అక్కడ పోతే సబ్ట్రాక్షన్. సో సింపుల్, 3x = 180 - 30. మళ్ళీ 180 - 30 150. సో 3x = 150. ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, అక్కడ పోతే డివైజన్ తెలుసు. సో x = 150 / 3. तो क्या आता? 3 1s 3 50s आता. सो x = कितना आया अपने को? 50 आ गया. సో x వాల్యూ ఎంత? 50. సో ఫస్ట్ యాంగిల్ ఏమి ఇచ్చిండు? డైరెక్ట్ x ఇచ్చిండు, ఏం క్యాబీ మల్టిప్లికేషన్ డివిజన్ కుछ भी नहीं दिया. సో ఫస్ట్ యాంగిల్ 50, సెకండ్ యాంగిల్ ఎంత? 2 × 50 + 30. అట్లనే 2x + 30 సెకండ్ యాంగిల్ కదా. సో 2 × 100, సో 2 × 50 100, 100 + 30 130. సో 50 + 100 + 30 180. అడ్జసెంట్ యాంగిల్స్ ఏమేమి ఉన్నాయి? ఇది ఒకటే యాంగిల్, 2 యాంగిల్స్ కావు ఇవి, 2 యాంగిల్స్ కావు, ఒకటే యాంగిల్. మనకు ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు? 2x ఇది ఒక యాంగిల్, ఇవి ఒకటి యాంగిల్స్. సో 2x + 30. సో ఫస్ట్ యాంగిల్ ఇస్ 50, సెకండ్ యాంగిల్ ఇస్ 130. సో అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ 130 50. అడ్జసెంట్ యాంగిల్స్ 2 ఉంటాయి. 4 యాంగిల్స్ ఏమేమి ఉన్నాయి? 50 + 130 50 130. కోఆర్డినేటర్స్లో టోటల్ యాంగిల్స్ = 360. కానీ పారలోగ్రామ్లో అడ్జసెంట్ యాంగిల్స్ ఎంత? 180. సో 2 అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ 130 50. టోటల్ యాంగిల్స్ ఆర్ 50 130 50 130. ఇది ఎట్లా రాసుకున్నాం? టోటల్ యాంగిల్స్ పారలోగ్రామ్లో 4 యాంగిల్స్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. A B C D ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఇది 30, ఇది 50, ఇది 130 అయినప్పుడు ఇది కూడా 50 and 130 అవుతుంది కదా. సో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఇది బై మిస్టేక్ కావచ్చు ఇది, కానీ చూసుకోండి ఆపోజిట్ సైడ్ ఈక్వల్ ఉంటాయి. సో 130 50 and 130 యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి ఉంటే ఇది కూడా యాంగిల్ సి అండ్ యాంగిల్ డి కావచ్చు. అర్థమైందా? నెక్స్ట్, 2 adjacent sides of a parallelogram are in the ratio 5:3. ఓకే, 2 adjacent sides 2 ఉంటాయి, 5:3 రేషియోలో ఉంది. నెక్స్ట్ क्या है? the perimeter of the parallelogram is 48 centimeter. perimeter of parallelogram is 48 centimeter. find the length of each sides. అంటే parallelogram 4 sides ఉంటాయి కదా, దాన్ని మనము లెంత్ ఫైండ్ చేయాలి. ఎట్లా లెంత్ ఫైండ్ మనము చేయాలి. 2 యాంగిల్స్ ఎట్లా? అడ్జసెంట్ యాంగిల్స్ ఎట్లా? 5:3 రేషియోలో ఉన్నాయి. చూడండి ఇప్పుడు అడ్జసెంట్ సైడ్స్ రేషియో ఎంత? 5:3. ఇప్పుడు మనకు తెలియదు. సో లెట్ ఇట్ బి 5x సెంటీమీటర్స్ ఆర్ లెంత్ ఫైండ్ చేయాలి కదా సెంటీమీటర్స్లా.
సో 5x సెంటీమీటర్స్ అండ్ 3x సెంటీమీటర్స్. పెరిమీటర్ ఆఫ్ ప్యారలోగ్రామ్ ఎంత? 48 సెంటీమీటర్స్. సో ఇప్పుడు చూడండి, ప్యారలోగ్రామ్లో 4 యాంగిల్స్ ఉంటాయి. ఎన్ని యాంగిల్స్ ఉంటాయి? 4 యాంగిల్స్. సో 2 యాంగిల్స్ మనకు 5:3 కదా. 5x ప్లస్ 3x ప్లస్ 5x ప్లస్ 3x ఎంత? 5 ప్లస్ 3 8, 8 ప్లస్ 8 16, 16x ఈక్వల్ టు 48. కొంతమంది ఇక్కడ డౌట్ వస్తుంది, అడ్జసెంట్ సైడ్స్ అడిగిండు కానీ ఇక్కడ 4 సైడ్స్ తీసుకున్నా 8 ఎందుకు తీసుకోలే అంటే మళ్ళీ మనకు లెంత్ ఆఫ్ ఈచ్ అంటే అన్ని సైడ్స్ లెంత్ ఫైండ్ చేయమన్నాడు. అందుకే అన్ని యాంగిల్స్ తీసుకున్నాం మనం. ఎట్లయినా 5:3 అడ్జసెంట్ సైడ్స్ అయినప్పుడు ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. సో 5:3 అయితే 4 సైడ్స్. సో 5 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 3 16x x ఈక్వల్ టు మళ్ళీ 48/16, 16 1 జా 16 3 జా. సో x వాల్యూ ఎంత? 3. సో 5 3 జా 15, 3 3 జా 9, 5 3 జా 15, 3 3 జా 9. ద 4 యాంగిల్స్ ఏమేమి ఉంటాయి? పెరిమీటర్ కూడా 48. చూడండి, 15 ప్లస్ 9 ఎంత? 24, 24 ప్లస్ 24 48. సో లెంత్ ఆఫ్ ద ఈ సైడ్ ఎంత? 15 సెంటీమీటర్, 9 సెంటీమీటర్, 15 సెంటీమీటర్, 9 సెంటీమీటర్స్. సో ఇక్కడనే జామెట్రీ అయిపోయింది. జామెట్రీలో ఇంకా మనకు 2D షేప్స్ 3D షేప్స్ ఉన్నాయి. అవి మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే ఆర్ నా సైడ్ నుంచి ఏమైనా మిస్టేక్ అయితే నాకు మెసేజ్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు అడగండి.